నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. సరిగ్గా ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై రాద్ధాంతం దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలు చేయడానికి ఏపీలో ఓ ముందడుగు పడింది. కానీ ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీడీపీ నేతలు, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్లు తీవ్రస్థాయిలో ఈ యాక్టుపై విమర్శలకు పూనుకున్నారు. ప్రచారంలో తిరుగులేని వజ్రాయుధంగా దీన్ని ప్రయోగిస్తున్నారు. దీంతో ఇప్పుడు అనుకోని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్ లో పెట్టుకుంటారంట మీ భూములన్నీ. ఈ రోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ఎముడు మీ లెక్కలన్నీ రాసేసుకున్నాడు. ఈ భూమి మీ భూమి మీది కాదు, ఇప్పుడు మీ భూమి జగన్ గుప్పెట్లో ఉంది, సైకో గుప్పెట్లో ఉంది. భూమి మీది జలగ పెత్తనం. రాబోయే రోజులు ఏమవుతుంది తమ్ముళ్ళు? ప్రైవేట్ ఆర్మీ మీ మెడకు ఉరితాళ్లే వేశాడు. జలగ సైకో ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగితే మీ ప్రాణం అక్కడికి ఆగిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బహిరంగ సభల్లోనే కాదు, ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కూడా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీని మీద స్పందించిన ఎన్నికల సంఘం సిఐడిని దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరుగుతున్న ఫేక్ ప్రచారం మీద సిఐడి దర్యాప్తు చేపట్టి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లను A1, A2లుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో జరిగిన తాజా కేసు. బహిరంగ సభల్లో తమ మాటల్లోనూ ఐవీఆర్ఎస్ కాల్స్లోనూ నేరుగా ముఖ్యమంత్రి జగన్నే టార్గెట్ చేశాయి ప్రతిపక్షాలు. తాను భూములు ఇచ్చేవాడినే కానీ లాక్కునేవాడిని కాదంటూ సీఎం వైఎస్ జగన్ ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. అయితే ఇది ఇక్కడితో ఆగలేదు. కూటమిలో ఉన్న బీజేపీ నేతలు కూడా ఈ విషయంలో టీడీపీనే తప్పు పట్టడం కొసమెరుపు. బీజేపీ సీనియర్ నేత యడ్లపాటి రఘునాథబాబు మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలియకపోతే మమ్మల్ని అడిగితే చెప్పేవాళ్ళం కదా, ఎన్నికల్లో మాతో భాగస్వామ్యం ఉన్న పార్టీలే తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదు అంటూ హితవు కూడా పలికారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం ఇప్పటికే చాలా అప్పులు చేసింది. ఇక చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసం చేసిన సూపర్ 6 హామీలకి చాలా డబ్బులు కావాల్సి వస్తుంది. గెలిస్తే ఆ పథకాల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటూ ప్రశ్నించారు. ఆయన వాటిని అమలు చేయకపోతే కూటమిలో ఉన్నాం కాబట్టి అది మా మీదకే వస్తుంది, దీనివల్ల మోడీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అందుకే జనసేన, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల సమయంలో ఆ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదని చెప్పుకొచ్చామని అన్నారాయన. ఏదేమైనా తాము వేసిన బాణం బూమరాంగ్ అయ్యి తిరిగి తమ కంట్లోనే పొడుచుకున్నట్లయింది టీడీపీ నేతల పరిస్థితి. దీని మీద ప్రజా తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.